లిజన్ అండ్ రిలాక్స్కి స్వాగతం. పిల్లలు, ఈరోజు ఒక కథ విందామా? ఒక పేద కుటుంబంలో భార్య, భర్త, ముగ్గురు కుమారులు ఉండేవారు. వారు చాలా మంచివారు. వారికి రోజు ఆహార కొరత ఏమీ ఉండేది కాదు. కానీ ఒకరోజు ఒకరికి సరిపడే అన్నం మాత్రమే ఉంది. ముగ్గురు పిల్లలకి ఎలా పెట్టాలా అని ఆలోచిస్తుంది అమ్మ. అంతలో ఆమె భర్త రాగానే, ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వండి, బియ్యం తీసుకువస్తాను అని చెప్తుంది. కానీ అతని దగ్గర కూడా నయా పైసా లేదని చెప్తాడు. దానితో వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు. ఉన్న అన్నం, కూర, చారు అన్నీ ఒకచోట పెడతారు. అంతలో పెద్దబ్బాయి వచ్చి, అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు అనగానే, నేను పని మీద ఉన్నాను, నువ్వే పెట్టుకో అని చెప్తుంది. ఆ తర్వాత రెండో అబ్బాయి, మూడో అబ్బాయి కూడా వస్తే అదే సమాధానం చెప్తుంది వాళ్ళమ్మ. పిల్లలందరూ తినేసి వెళ్ళిన తర్వాత వెళ్ళి చూడగా ఇంకా అన్నం, చారు, కూర కొంచెం మిగిలి ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే, మొదట పెద్దబ్బాయి వచ్చి చూసి, కొంచెమే ఉంది, నా వెనకాల చాలామంది ఉన్నారు కదా అని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి కొంచెమే అన్నం తింటాడు. అదేవిధంగా రెండో వాడు కూడా వచ్చి, నా వెనకాల తమ్ముడు, అమ్మ, నాన్న ఉన్నారు కదా అని ఆలోచించి ఆ అబ్బాయి కూడా కొంచెమే తింటాడు. ఆ తర్వాత చివరిగా చిన్న అబ్బాయి కూడా వచ్చి వాళ్ళ అమ్మ, నాన్న గురించి ఆలోచించి ఉన్న దాంట్లో కొంచెం అన్నం తినేసి వెళ్తాడు. ఆ తర్వాత తల్లి, తండ్రి వచ్చి చూడగా అక్కడ ఇంకా అన్నం, చారు మిగిలి ఉంది. అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా, మేము పిల్లలని ఇంత బాగా పెంచామో, షేరింగ్ అనేది నేర్పించామో, పిల్లలు ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని చాలా సంతోషపడి ఆ అన్నం కూడా తినేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చూసారా పిల్లలు, రెస్పాన్సిబిలిటీ అనేది షేరింగ్తో కూడా మనకు వస్తుంది. థ్యాంక్ యూ.